బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? పొలం పనినాయా? పొలం పని ఏంది? ఎలా ఉన్నాయి పొలం పనులు? బాగానే ఉన్నాయి. ఏంది చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన 20,000 ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాడు అంట కదా? ఏమీ లేదు, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు. ఇవ్వాల్సింది హామీ ఇచ్చాడు కదా, 20,000 ఇస్తానని చెప్పి. ఎత్తాను అంటున్నాడా లేదంటే ఎగ్గొట్టే ఖాతాలో వేస్తాను అంటున్నాడా? అది తెలియదు. అయ్యా నాకు అది చదువుకోలేదు కానీ మనం అది మనకు తెలియదు. డబ్బులు సమానం. ఈయన పరిపాలన బాగానే ఉంది బ్రహ్మాండంగా. అదే ఏం గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 5 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడా? ఈ 5 నెలల్లోనే ఆయన 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసినట్టుంది. ఏముందంటారు? అంత చేసింది ఏముంది? ఉంది, మంచితనం ఉంది ఆయన దగ్గర. ఈ జగన్ అలాగా మోసం కాదు. అది ఏం జగనేమో నేను అందరికి డబ్బులు వేసేసాను పాడి కట్టారులే, ఆయన జనం చేశారు. ఆయన సంగతే చెప్పొద్దు. జనం ఎవడో నమ్మడు, కుక్కలు కూడా నమ్మవు. ఏ 2,70,000 కోట్లు ఏమి వేసాను అంటున్నాడు కదా? చేసి అన్ని దెంగాడు, దోసుకు దెంగాడు. అన్ని దానికేసుకున్నాడు, దోసుకు దెంగాడు. వాళ్ళ మంత్రులు గుమ్మస్తాలు వాడే దేశాన్ని నాశనం చేశాడు. రైతులు పొలాలు కూడా తాకట్టు పెట్టుకు దెంగడానికి నా పేర పెట్టాడు, బొమ్మలు వేసి అంటాడు. ఇది మాకేం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అంటున్నాడు. అంటాడు దొంగ. ఏంది అంత దొంగ వ్యాపారమే కాదు. ఏంది మరి ఇక్కడ చూసాము 5 నెలల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చాడు అంటారా? ఆ హామీల సంగతి మనకు తెలియదండి. అలా పరిపాలన మరి ఏ విధంగా నచ్చింది మీకు? ఏ విధంగా ఆయన మంచి పనులు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రోడ్లు వేపిస్తున్నాడు, అన్ని ఆయన నాశనం చేసినవన్నీ బ్రహ్మాండంగా చేపిస్తున్నాడు. నిదానంగా పనులు చేపిస్తున్నాడు. ఆ పోలవరం బాగా చేపిస్తున్నాడు. గ్యాస్ పింఛన్ పెంచాడు. పోతే మళ్ళీ పోలవరం బ్రహ్మాండంగా బాగా చేపిస్తున్నాడు. దగ్గర పనులు చేపిస్తున్నాడు. నా సంవత్సరంలో వచ్చే సంవత్సరానికి మొత్తం పూర్తి చేస్తాను. ఆమె బ్రహ్మాండంగా చేపిస్తున్నాడు పనులు. ఆయన ఎప్పుడు చేపించాడు జగన్? డబ్బులు పేదలకు డబ్బులు వేయటం కూడా పనులు చేయటమే అంటున్నాడుగా. ఇవాళ ఏం చెప్పినా జగన్ అంతే చెప్తాడు, బ్రహ్మాండంగా పైన చెప్తాడు. మంచి ఆయన అందరికి నచ్చింది. అది మళ్ళీ నేను తిరిగి వస్తాను అంటున్నాడు కదా. తిరిగా కుక్కలు కూడా తీసుకోరు, కుక్కలు కూడా తీసుకోరు ఆయన్ని. కుక్కలు కూడా ఆలకించమని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఎందుకని అంత మాట? ఇసుకేసిపోయింది జనానికి, కడుపు మండి ఇసుకేసిపోయింది. కత్తులతో పొడిచినా జగన్ పాపం లేదు. ఏంది బాబా అంత మాట అన్నారు? మాకు అట్ట ఉంది రైతులకి నేను చేసినంత మంచి ఎవరు చేయలేదని చేసేవాళ్ళకి ఏం చేయలేదంటారా? ఆయన చేసి పాడాయా? అటు వాళ్ళకి డబ్బులని వాళ్ళకి డబ్బులని వాడు దోసుకు తెంగి కోట్లు వెనకేసుకు తెంగి దాసుకు తెంగి దేశాన్ని ముంచిపోద్ది. ఇంకా ఓకే బాబాయ్, అయితే థ్యాంక్ యూ.